దేవుడి సేవతో మొదలైన ఓ ప్రయాణం ఇప్పుడు మానవ సేవకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం తన జీవిత ధ్యేయంగా మద్దాలి మాధవరావు మార్చుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన సేవలకు గుర్తింపుగా 900కు పైగా అవార్డులు అందుకున్నారు. సేవ లక్ష్యంగా సాగుతున్నా అంటున్న మద్దాలి మాధవరావుతో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి ఆమోసు ఫేస్ టు ఫేస్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 900 అవార్డులు సాధించినటువంటి వ్యక్తి మన ప్రకాశం జిల్లా చేమకుర్తి నివాసి అయిన డాక్టర్ మద్దాలి మాధవరావు గారు. సేవా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. చేమకుర్తిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్లో గత 18 సంవత్సరాలుగా బాధ్యతలు స్వీకరించి పురోహితుడిగా కూడా చేసినటువంటి వ్యక్తి. ఇతనికి వచ్చినటువంటి సంపాదనలో కొంత భాగం అయితే ప్రజాసేవకి అంకితం చేసినటువంటి వ్యక్తి. 900 అవార్డులు అయితే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో తీసుకున్న వ్యక్తి. ఇతను మనతో ఉన్నాడు. అసలు ఏంటి పరిస్థితి అనేది మనం మాట్లాడుకుందాం. సార్, మీకు 900 అవార్డులు తీసుకున్నారు. ఇప్పటి వరకే మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఆ సేవ చేయాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? తొలిగా అందరికీ నమస్కారం. చేమకుర్తి చెందిన డాక్టర్ మద్దాలి అని మాధవరావు గారు. నేను గత 18 సంవత్సరాలు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో 18 సంవత్సరాలు మా తండ్రి గారు మద్దాలి వెంకటేశ్వర్లు రాజమ్మ వారి యొక్క స్ఫూర్తితో మా నాన్నగారు ప్రదంగా 1993లో ఆ యొక్క అభయాంజనేయ స్వామి టెంపుల్లో ప్రారంభమై నిర్విరామంగా 18 సంవత్సరాలు చేసుకుంటూ, ఆ చేసిన తర్వాత పురోహితులుగా చేసుకుంటూ ఇట్లా సేవలు చేసుకుంటున్నారు. సేవలు చేసే కారణం మొట్టమొదటి ఏంటంటే, నేను ఒక కళాకారుణ్ణి, గాయకుడిని. రెండవది, మా అబ్బాయి 2009లో తిరుపతిలో చనిపోయారు. కొంత ఆ యొక్క విశేషంలో కూడా ఈ సేవలను గుర్తించడం జరిగింది. నేను పెద్ద ఉన్నవాడిని కాదండి, కడు పేదవాడిని. ఏదో నా పని చేసుకుంటూ నా వృత్తిలో నాకు నేనే పోటీగా, నేను ఒకరి సాటి కాదు. ఇన్ని అవార్డులు రావటం అంటే నాకు రావటం కాదండి, ఇది చేమకుర్తికి వచ్చినటువంటి గర్వకారణం. ఇది ఎందుకంటే నాకు ఇన్ని అవార్డులు నాకు రావటం కాదు, చేమకుర్తికి వచ్చినట్టుగా భావిస్తూ మాకు 900 అవార్డులు రావటం కారణం ఒకటి. రెండోది 5 డాక్టరేట్ రావటం ఒకటి. ఇవన్నీ ఏంటంటే నేను చేసిన సేవలను గుర్తించి అన్ని రాష్ట్రాల్లో కూడా నాకు ఇంత గుర్తింపు రావడం కారణం మా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు. రెండోది, చేమకుర్తి పట్టణ వాసులు అందరి యొక్క మన్ననలు, అభినందనలు, వాళ్ళ యొక్క విశేషం నాకు అందరం నాకు ఉన్నాయి. కాబట్టి నేను అందరూ సార్, ఇప్పటికే మీకు 5 డాక్టరేట్స్ అవార్డులు కూడా అందుకున్నారని చెప్పి అయితే కొంతమంది అయితే అంటున్నారు స్థానికులు. ఈ డాక్టరేట్స్ అవార్డ్స్ అన్ని మీకు ఏ రాష్ట్రాల్లో ఇచ్చారు? మాకు రాష్ట్రం అంటే తమిళనాడులో ఇచ్చారు సార్. తమిళనాడులో 2 సార్లు ఇచ్చారు, హైదరాబాద్లో 2 సార్లు ఇచ్చారు, ఇతర దేశాల్లో 1 సారి ఇచ్చారు. మొత్తం దాదాపు 4-5 మాకు డాక్టరేట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా మనకి వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే మనకి వారి యొక్క మన సేవలను గుర్తించి మనకు ఇవ్వాలనుకొని ఏంటో అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సార్, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే పద్మశ్రీ అవార్డు కూడా మీకు వస్తుందని అంటున్నారు. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ పద్మశ్రీ అవార్డు వస్తే? సార్, ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అనేది ఈ యొక్క జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎంతో మందికి సేవలు చేసిన వారికి సోషల్ సర్వీస్గా నన్ను గుర్తించి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు వస్తే నాకు రావటం కాదు, ఇది చేమకుర్తి పట్టణానికి వచ్చేట్టుగా భావంతో అందరి యొక్క మనలో నాకు చాలా సంతోషం. అట్లాగనే అట్లా వస్తే ఇది మన చేమకుర్తికి వస్తే తప్పనిసరిగా రావాలని కోరుతూ నేను నా యొక్క అభిప్రాయం. సార్, ఇప్పటికే చేమకుర్తిలో ఎంతో మంది కళాకారులు అయితే ఉన్నారు. ఆయా రంగాల్లో కళాకారులు ఉండి కూడా వాళ్ళకి అవార్డులు అయితే ఇన్ని సాధించలేకపోయారు. ఇప్పటికి మీరు 900 అవార్డులు సాధించారు. ఒకటి కాదు, రెండు కాదు, 900 అవార్డులు సాధించిన వ్యక్తిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీకు కనీసం చిన్న గర్వంగా కూడా మీరు లేకు. సాధారణ వ్యక్తిగా మీరు సింపుల్ గా తిరుగుతున్నారు. కొంతమంది అయితే 4-5 అవార్డులు తీసుకుంటేనే వాళ్ళు టీవీలో కానీ, పేపర్లో కానీ, అటు కార్ల మీద, స్టిక్కర్ల మీద వేసుకుని తిరుగుతారు. అలాంటిది ఏమి లేకుండా మీరు సింపుల్ గా ఎలా తిరుగుతున్నారు అసలు? సార్, ఈ యొక్క ఘనత మా తల్లిదండ్రులు మద్దాలి వెంకటేశ్వర్ల రాజమ్మ గారు, నా యొక్క కులదయం, మా యొక్క అభయాంజనేయ స్వామి ఆశీస్సులు, అందరి యొక్క అభిమానం. అందరిలో నేను అందరి వాణ్ణి కాదు, అందరి వాణ్ణి. ఈ చేమకుర్తి పట్టణానికి ఈ అవార్డు రావటం తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ నేను అప్లై కూడా చేస్తున్నాను. అలాగనే
పైన కింద సీఎం చంద్రబాబు గారు, పైన నరేంద్ర మోడీ గారు మమ్మల్ని గుర్తించి మా చేమకుర్తి గ్రామానికి చెందిన డాక్టర్ మద్దాళి మాధవరావు అని నేను మమ్మల్ని గుర్తించి సార్ మేము పురోహితం చేసుకుంటూ సేవలు చేసుకుంటూ దేవస్థానాల్లో ఎన్నాళ్ళ నుంచో చేసుకుంటూ ఉంటూ నా వృత్తి నేను చేసుకుంటూ సేవలు చేసుకుంటాం. ఇటు కళా సాహిత్యం ఆధ్యాత్మికం అన్ని విధాలుగా నేను ఇటు చేమకుర్తిలో ఒక మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు మహా పితామహులు అటువంటి కార్యక్రమానికి పెద్ద కార్యక్రమాలు అందరూ సహకరించారు. ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు నా వంతు నాకు వచ్చే దాంట్లో నేను సంపాదించుకుని దాంట్లో దీనికి నా యొక్క సేవ అంతా కూడా నాకు నా జీవితంలో నా యొక్క ఇప్పటికి 63 సంవత్సరాలు సార్. నన్ను ఇంతవరకు ఎవరు గ్రహించలేదు, ఇటు రాష్ట్రంలో లేదు, అటు కేంద్రంలో ఇంతవరకు నేను అసలు అవార్డు పొందలేదు సార్. మమ్మల్ని గుర్తించి మా యొక్క ఈ యొక్క తప్పనిసరిగా ఈ పద్మశ్రీ అవార్డుకి మాకు రావాలని కోరుతూ మా అందరి యొక్క చేమకుర్తి అందరి అభిమానం ద్వారా అందరు ఎంతో మంది అడిగారు. వారి యొక్క మనల్ని మన్నించి మాకు ఈ అవార్డు వచ్చి మా చేమకుర్తి పట్టణానికి వచ్చేట్టుగా చేయాలని ఇటు సార్ ఇప్పటికే ఎన్నో ఎన్జిఓ సంస్థలు అయితే చాలా ఉన్నాయి. అలాంటి ఎన్జిఓ సంస్థలు కానీ మీరు ఏమైనా స్థాపించారా? ప్రభుత్వం నుంచి మీకు నిధులు రావటం కానీ ఏమైనా జరుగుతాయి? ఎందుకంటే మీరు సేవా కార్యక్రమంలో చాలా ముందుకెళ్ళిపోతున్నారు. అటు అనాథ పిల్లలకైతేనేమి, ఇటు వితంతులకైతేనేమి మీకు వచ్చిన సంపాదనలో కూడా చాలా పెడుతున్నారు. మీకు సంస్థల నుంచి ఏమన్నా, ప్రభుత్వం నుంచి కానీ మీకు ఏమన్నా వస్తున్నాయా? దాతలు ఏమన్నా మీకు సహకరిస్తున్నారా? సార్ ఈ రోజుకి ప్రభుత్వాల నుంచి కూడా మేము రూపాయి తీసుకోలేదు. దాతల యొక్క సహాయ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏదన్నా ఉంటే దాతలు ఏదో సహకరిస్తున్నారు. చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే నేనే చూసుకొని ఒకరి దగ్గరికి పోకుండా నా వంతుగా నాకు అబ్బాయి మద్దాళి పవన్ కుమార్ మా అబ్బాయి చనిపోయాడు సార్. ఆ బాధల్లో ఈ సేవలు చేసుకుంటూ వస్తున్నాను. ఇది నాకు గవర్నమెంట్ ద్వారా ఈ రోజుకి ₹1 కూడా ఎరగను. ఈ రోజుకి ఇప్పుడు పెన్షన్ కూడా నాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అందువల్ల నాకేంటంటే మమ్మల్ని గుర్తించి మేము కడు పేదవాళ్ళం సార్. మా ఫాదర్ ₹60 జీతంతో బతికించి మమ్మల్ని మాకు ఏది ఈ వృత్తి మా అభయాన్వేషణ దేవస్థానం చేసుకుంటూ పురోహితులు చేసుకున్నాం సార్. మాకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి రూపాయి కూడా మేము పొందలేదు. మాకు పెద్ద పెద్ద కార్యక్రమం ఏదంటే ఏదో నలుగురు దాతలు ఒకరు దగ్గర ఉండి చూస్తారు. చిన్న చిన్న కార్యక్రమాలు నాకు వచ్చే దాంట్లోనే నాకున్న దాంట్లోనే నేను చేసుకుంటూ వస్తూ ఇట్లా ఈ విధంగా నా ద్వారా నేను చేసుకుంటూ పోతే నేను బతుకు తెరువు చేసుకుంటాను సార్. ఇది పరిస్థితి. మనిషి జీవితంలో ఎన్నో కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయాలని ఇక్కడ డాక్టర్ మద్దాళి మాధవరావు గారు అయితే అన్నారు. తను 29 సంవత్సరాల పురోహితుడిగా చేస్తున్నప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు అయితే చేసినట్టు మనకైతే ఇప్పుడు అతను చెప్తున్నారు. అటు వితంతులకు కానీ, వృద్ధులకు కానీ తన వంతు తనకు వచ్చినటువంటి ఆదాయంలో తన వంతు అయితే తను సాయం చేశాడని అయితే మాతో అంటున్నారు. ఇక్కడ పరిస్థితి రిపోర్టర్ కొమ్ము ఆమోస్, ANN న్యూస్.